'తండేల్' మూవీ ఫస్ట్ రివ్యూ అయితే వచ్చింది. సో, ఈ రివ్యూ ఏంటో తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. నాగ చైతన్య కెరీర్‌లో భారీ మూవీ 'తండేల్'. ఈ మూవీకి దాదాపు 90,00,00,000 వరకు ఖర్చయినట్టయితే ఇండస్ట్రీ టాక్. సాయి పల్లవి ఉండటం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అని అయితే చెప్తున్నారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. అలా సినిమాకు మంచి హైప్ కూడా వచ్చింది. ఈ నెల ఏడున రిలీజ్ కాబోతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ అయితే బయటకొచ్చింది. సో, ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం. సాయి పల్లవి క్యారెక్టర్ చేస్తుందంటే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆమె లాస్ట్ మూవీ 'ఖైదీ' గానీ, దానికి ముందొచ్చిన 'విరాట పర్వం' గానీ, ఇంకా సాయి పల్లవి చేసిన మిగతా సినిమాల్లో కూడా ఆమె క్యారెక్టర్‌లకు చాలా వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు రాబోయే 'తండేల్' మూవీలో కూడా సాయి పల్లవి పాత్రకే వెయిటేజ్ ఎక్కువ ఉంటదట. సో, 'తండేల్' కథ విషయానికొస్తే శ్రీకాకుళంలో తండేల్ రాజు అనే ఒక చేపలు పట్టే మత్స్యకారుడు చేపల వేట కోసం గుజరాత్ తీర ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ జలభాగంలోకైతే వెళ్తాడు. దీంతో అక్కడ పాక్ ఆర్మీ వాళ్ళను అరెస్ట్ చేస్తుంది. దీంతో తండేల్ రాజును పాక్ ఆర్మీ నుంచి విడిచిపెట్టుకోవడానికి ఆయన భార్య పోరాటం చేస్తది. చివరికి కేంద్ర ప్రభుత్వం సాయంతో తండేల్ రాజు పాక్ ఆర్మీ చెర నుంచి అయితే బయటకొస్తాడు. ఇదే స్టోరీ ప్లాట్. ఈ కథకు కొన్ని కమర్షియల్ అంగులు, ఒక మంచి లవ్ స్టోరీ జోడించి 'తండేల్' సినిమా అయితే చేశారు. అయితే ఈ సినిమా చూసిన కొంతమంది ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇచ్చిన రివ్యూ ఇది. నా సొంత ఒపీనియన్ కాదు, నాది కాదు. సినిమా ఎలా ఉందని చెప్పారంటే వాళ్ళు, సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్ స్టోరీ ఉందంట. కొంత మేరకు బానే అనిపించినా తర్వాత బోర్ కొడుతుందట. లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడంలో ఇక సినిమా ఫీల్ అయితే వస్తుందట. సినిమాలో సముద్రం ఎక్కువ సార్లు కనిపిస్తది. అప్పుడు సినిమా చూసే ఆడియన్స్‌కి ఆ సముద్రం అలా అంత ఫాస్ట్‌గా అయితే వెళ్తుంది. కానీ సినిమా ఏంటి ఇంత స్లోగా వెళ్తుందని అంటారట. ఇక ఇంటర్వెల్ టైంలో కొంతవరకు ఆకట్టుకున్న సెకండ్ హాఫ్‌లో కూడా అదే స్లో ఉంటుందని చెప్తున్నారు. సినిమాకి ఆయువుపట్టు అనుకునే పాకిస్తాన్ ఎపిసోడ్ కూడా ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయడంలో ఫెయిల్ అని చెప్తున్నారు. ఇక సినిమా మొత్తం చూస్తే ఆ క్లైమాక్స్ ఒక్కటే బెటర్ అని అయితే అంటున్నారు. 15 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తదట. దానివల్ల 'తండేల్' సినిమాకు మంచి మార్కులు పడతాయని అయితే చెప్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే నాగ చైతన్య పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ సాయి పల్లవి మంచి ఎప్పటిలాగానే డామినేటివ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందట. దీనివల్ల నాగ చైతన్య పెద్దగా కనిపించడని అయితే అంటున్నారు. మొత్తానికి అక్కినేని అభిమానులు ఈ సినిమా చూసి హిట్ అవుతుందని సంతోషంలో పడ్డారు. లేదా నాగ చైతన్య కంటే సాయి పల్లవికి ఎక్కువ క్రేజ్ వస్తుందని చాలా బాధపడాలి. తెలియని పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు చూసిన వాళ్ళు. సో, ఇది ఈ ఇండస్ట్రీలో నడుస్తున్న సినిమా రివ్యూ అయితే ప్రస్తుతానికి. సో, ఇది మనం మూవీ రిలీజ్ అయ్యాకే ఎగ్జాక్ట్ రివ్యూ అయితే వస్తది. సో, ఇది నార్మల్ ఇండస్ట్రీలో చెప్పుకునే వైరల్ న్యూస్ అయితే ఇది. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.